హాయ్ హలో వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు న్యాచురోపతి డాక్టర్ షగుప్తా గారు మనతో పాటు ఉన్నారు. మేడం అడిగి మనకున్న డౌట్స్ క్లారిఫై చేసుకుందాం. హాయ్ మేడం, నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ఇప్పుడు 40+ వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి. అంటే వాళ్ళకి తెలిసి వస్తున్నాయో తెలియక వస్తున్నాయో, కానీ వాళ్ళకి తెలిసేటట్టుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది తెలియజేయండి మేడం. సో నేను ఒకటి అంటానండి. 40+ తర్వాత మనం యంగ్‌నెస్ స్టార్ట్ అవుతది మన బాడీలో. ఎస్ మేడం. బిఫోర్ 40 మనం యంగ్‌గా కాదంట నేనైతే. ఎందుకంటే మన బాడీ లాగేస్తది. ఏం ఓకే. తిన్నా, ఏం చేసినా, ఎటు చేసినా లాగేస్తది. బట్ ఆఫ్టర్ 40 తర్వాత మనం యంగ్‌గా ఫీల్ అవ్వాలి. యంగ్‌గా ఉంటాం గూడా. ఎందుకంటే మన అలవాట్లు మార్చుకోవాలి. ఎలాగా మనం తొందరగా లెగాలి, టైంకి యోగా చేసుకోవాలి, టైంకి ఫుడ్ తినాలి. క్రమశిక్షణలో మార్చుకోవాలి అంతే. బిఫోర్ 40 మీరు లేట్‌గా తినండి, 10 బిర్యానీలు తినండి, ఏమన్నా తినండి బాడీ అనేది లాగేస్తది. బికాజ్ ఇమ్యూనిటీ చాలా స్ట్రాంగ్‌గా ఉంటది. ఆఫ్టర్ 40 తర్వాత మన ఇమ్యూనిటీని కాపాడుకోవాలి. లైక్ ఎలా అవును. అంటే మనము వయసు పెరుగుతుంది అన్న ఫీలింగ్ ఎప్పుడు రావాలి? 80 దాటిన తర్వాత రావాలి. ఎస్ మేడం. బిఫోర్ ఇవంతా మన యంగ్‌స్టర్స్ కదా! యంగ్‌స్టర్స్ అనేది 40 దాటిన తర్వాత నేను అంటాను. చిన్న చిన్న పిల్లల్లాగా మనం బాడీని మెయింటైన్ అవును. చేసుకోవాలి. అవును. బిఫోర్ 30 మనం బిజీగా ఉంటాము. స్కిన్‌కి ఏదైనా అప్లై చేసుకుందామన్నా కుదరదు. ఆ! బాడీ మెయింటైన్ చేద్దామన్నా కుదరదు. సో, సో మనం మార్నింగ్ లెగుద్దాము. కొద్దిగా కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకుందాము. కొద్దిగా మంచి ఫ్రూట్ జ్యూసెస్ తాగుదాము. హ్మ్. ఎక్సర్‌సైజ్ చేద్దాము. అంటే చాలా మంది అనుకుంటారు. రియాలిటీ అని చూసుకుంటే ఈ జనరేషన్‌లో 40 దాటిన తర్వాత వైట్ హెయిర్ చిన్నప్పటి నుంచే స్టార్ట్ అయిపోయిందిలెండి గానీ, ఓకే. 40 దాటిన తర్వాత బీపీలు, షుగర్‌లు, స్కిన్ లూజ్ అవ్వడము, లివర్ ప్రాబ్లమ్స్ ఒకటి కాదు ఇంక వన్ బై వన్ అనుకుంటుంటారు కానీ, అవును మేడం. అసలు రానే రావు. మీకు 40, 50, 70, 80 వచ్చినా కూడా ఆరోగ్యం బాగుండాలి అంటే, ఒకటి మనం స్లీప్ కరెక్ట్ చేసుకోవాలి. మేడం. తొందరగా పడుకోవాలి, తొందరగా లెగాలి. ఇదొక్కటి కరెక్ట్‌గా ఉంటే ఓవరాల్‌గా అంత బావుంటాం. హ్మ్. ఇప్పుడు చాలా మందికి 40 దాటిన తర్వాత కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ కామన్. హ్మ్. కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ అంటే మోషన్ ఎవ్రీడే మార్నింగ్ అవ్వకపోవడం. హ్మ్. ఎందుకు అవ్వదు అంటే లేట్‌గా లెగుస్తున్నాం కాబట్టి ఈరోజు ఎళ్దాం, రేపు ఎళ్దాం అని పోస్ట్‌పోన్ చేసి 4, 5 రోజుల తర్వాత ఎళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. హ్మ్. ఎప్పుడైతే చెత్త పదార్థం అంతా పేగుల్లో పెరిగిపోతదో దానివల్ల ఏమవుతది కోపం, చిరాకు ఎక్కువొచ్చేస్తది. అంటే మనం వదలాల్సిన గాలి ఎప్పుడైతే వదలమో కార్బన్ డయాక్సైడ్ లెవెల్స్ అక్యుములేషన్ ఎక్కువైపోతాయి. ఎందుకు? హ్మ్. మన గట్ హెల్తీగా ఉండదు కదా! గట్ హెల్తీగా లేకపోతే ఏ చిన్న దానికి సౌండ్‌కి కోపం, హ్మ్. చిరాకు. ఎందుకంటే మనకు పేగుల్లో అంత పేరుకుపోవడం వల్ల అది ఫ్లష్ అవ్వట్లేదు. హ్మ్. పొట్ట బ్లోటింగ్ అనిపిస్తుంది. ఒక ఒక మంచిగా కన్వర్జేషన్ గూడా చెడుగా మారిపోతది. హ్మ్. సో, దానివల్ల కోపం, చిరాకు ఎక్కువైపోతే మనం ఏం తీసుకుంటున్నాము? మనం తీసుకుంటున్నాం గాలి. వదలాల్సిన గాలి ఎక్కువ వదలట్లేదు. కాబట్టి కార్బన్ డయాక్సైడ్ లెవెల్స్ ఎక్కువైపోవడం వల్ల బీపీ స్టార్ట్ అయిపోతుంది. హ్మ్. చూసారా? ఎవ్రీడే మోషన్‌కెళ్ళకపోతే ఒకటి బీపీ రావడము, ఒకటి డయాబెటిక్ రావడం, స్కిన్ మొత్తం పాడైపోవడం. హ్మ్. అండ్ ఈవెన్ దో వాళ్ళు కంఫర్టబుల్‌గా ఉండరు. అంటే ఎప్పుడైతే మనం రెగ్యులర్ మోషన్స్ అవ్వకపోతే బర్బ్స్ వచ్చేస్తా ఉంటాయి. హ్మ్. తేన్పులు రిలీజ్ అవ్వడం గాని, పొట్ట బాగా పెరిగిపోవడం వల్ల అవును గ్యాస్ రిలీజ్ మేడం. అవ్వడం గాని, అవును ఒక మేడం. డిప్రెషన్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. హ్మ్. కాబట్టి ఎవ్రీడే మార్నింగ్ లేచిన వెంటనే గట్‌ని హెల్తీగా ఉంచుకోవాలంటే మోషన్స్ ఫ్రీగా అవ్వాలి. హ్మ్. దాని తర్వాత రెగ్యులర్ యోగా చేసుకోవాలి. యోగా చేస్తే ఆటోమేటిక్‌గా స్కిన్ టైట్ అవుతది. యెస్ మేడం. యోగా ఈస్ బ్యూటిఫుల్ థింగ్ అండి. హ్మ్. అసలు మనం యోగా ప్రతిరోజు చేస్తే 80, 80, 90, 100 ఏళ్ళు కూడా ప్రాణాయామం మనం యోగా చేసేవాళ్ళు వీడియోస్ చూస్తుంటాము. అవును. పెద్ద పెద్ద వాళ్ళు. వాళ్ళు హెల్తీగా ఎందుకుంటున్నారు? ప్రతిరోజు వ్యాయామం చేస్తారు వాళ్ళు. హ్మ్. ప్రతిరోజు యోగా, ప్రాణాయామం చేయకుండా వాళ్ళ డే స్టార్ట్ అవ్వదు. అవును. వాళ్ళు లిమిట్‌గా తింటారు. యెస్ మేడం. ఏది పడితే అది ఫుడ్ తినరు. లిమిట్‌గా ఇప్పుడు తీసుకోవాలి. 40 దాటిన తర్వాత నువ్వు ఏది పడితే తిన్నావంటే షుగర్ వచ్చేస్తది నీకు. అవును. 40 దాటిన తర్వాత మనం కాన్షియస్ అవ్వాలి. అరే! హ్మ్. 40 వచ్చేసాయి ఇంకా ఏజ్ అంటే మనం ఇంకా యంగ్‌గా ఉన్నాము. హ్మ్. ఇప్పుడు యంగ్‌నెస్ స్టార్ట్ అయింది అంటే లిమిట్‌గా తినాలి. చిన్న పిల్లలు ఎక్కువ తింటారా? తక్కువ తింటారు కాబట్టి మనం కూడా తక్కువ తక్కువ తినాలి. తీసుకోవాలి. చిన్న పిల్లల్లాగే అయిపోవాలి. తక్కువ క్వాంటిటీ తగ్గి తినాలి. పిల్లలు బాగా యాక్టివ్‌గా వర్క్ చేస్తారా? ఎగురుతారు, దూకుతారు. అవును. దూకుతారు ఇవన్నీ చేస్తుంటారు. వాళ్ళలాగా అవును అవన్నీ చేయలేం కాబట్టి యోగా చేసుకుందాం. అవన్నీ అవును. ఈక్వల్ అయిపోతాయి. సో, అవును. చిన్న పిల్లల మనస్తత్వంతో స్టార్ట్ చేస్తారు 40 తర్వాత. హ్మ్. మార్నింగ్ లెగడం. పిల్లలు తొందరగా లెగుస్తారు మార్నింగ్. తొందర పడుకుంటారు. అవును మేడం. ఓకేనా? అవునా కదా! సో, అవును. చిన్న పిల్లలాగా అయిపోవాలి మనం. సో, తొందర పడుకోవాలి, తొందర లెగాలి, తక్కువ తినాలి. క్వాంటిటీ అప్పుడప్పుడు ఎక్కువ తినడం. హ్మ్. క్వాంటిటీ లిమిట్‌గా తినండి. పోర్షన్స్ అటు ఇటు కొద్దిగా ఇటు అటు తిన్నా అప్పుడు ఎవ్రీ 2 అవర్స్‌కి ఒకసారి తింటా ఉండండి. కానీ ఎక్కువ కాకుండా తక్కువ క్వాంటిటీ తింటా ఉండండి. సో, ఓకే. ఎగ్జాక్ట్‌లీ నేనేమంటానంటే 40 దాటిన తర్వాత చిన్న పిల్లలం మనం. హ్మ్. చిన్న పిల్లలు ఏం చేస్తున్నారో మనం కూడా అలాగే చేయాలి. హ్మ్. అలా చేస్తే ఆటోమేటిక్‌గా అందరూ పిల్లలకి ఏమైనా రోగాలొస్తాయి. పెద్ద పెద్ద రోగాలు. అవును మేడం. మనకెందుకొస్తాయి 40 దాటిన అవును. తర్వాత? అవును. మనం యంగ్ అని ఎప్పుడు ఫీల్ అవుతే అదే యంగ్‌గానే ఉంటాం. ఉంటాం. యెస్. అరే! 40 దాటిన తర్వాత నాకు బీపీ వస్తదేమో, ఆ! నిజంగానే వస్తది. ఎందుకంటే అవును. నువ్వు వస్తదేమో అన్న నెగెటివ్ థింకింగే ఆ! నీకు తెప్పించేసుకుంటది బీపీ. అవును మేడం. బికాజ్ మనం పాజిటివ్‌గా ఉండాలండి ఎప్పుడు. వయస్సు అనేది ఎప్పుడంటే మనం ఎంత దాటిపోయినా మనం ఎక్స్‌ట్రీమ్‌లో 90, 100 వచ్చినా కూడా మనం వయసు కాదు. మనం యంగ్. నా దగ్గర రీసెంట్‌గా వచ్చారు ఒకరు. ఆల్‌మోస్ట్ 97 ఇయర్స్ అఖిలాండేశ్వరి గారని పేరు కూడా నాకు గుర్తుంది. షీ ఈస్ బ్రిలియంట్ అండి. నాకైతే ఆవిడ అనిపిస్తది. హ్మ్. ఆవిడ నా దగ్గర మోకాళ్ళ నొప్పికొచ్చారు. నేను కొద్దిగా
ఏ ట్రీట్మెంట్ వద్దు మేడం నాకు, ఈ రీసెంట్ గా వచ్చింది, నేను ఇంట్లో అన్ని పనులు చేసుకుంటున్నా, 97 ఇయర్స్ ఉంటాయండి ఆవిడకి. Hmm. ఆవిడ నాకు చిన్నగా మోకాళ్ళ నొప్పులు చిన్న రెమెడీ చెప్పాను. ఆవిడ క్రమ పద్ధతిగా ఏమీ లేదు, కొద్దిగా ఆయిల్లో వాము పువ్వు, పుదీనా పువ్వు, కర్పూరం ఈ మూడింటిని కలిపేసుకొని ఒక ఆయిల్ రెడీ చేసి పెట్టుకోండి. ఆయిల్ని పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటలు రాసుకోండి అని చెప్పాను. ఆవిడ 3 పూటలు రాశారు. 1 వీక్ లో మోకాళ్ళ నొప్పులు తగ్గాయి ఆవిడకి. ఎందుకంటే ఆవిడ క్రమం తప్పకుండా చేస్తారు. Yes, చేసిన madam. తర్వాత షీఈ్ పర్ఫెక్ట్లీ గుడ్. అయిన తర్వాత ఆవిడ అంటున్నారు, నాకు ఇంకా 20 రోజులు 20 ఏళ్ళు బతుకుతానంటారా అంటే, నేను 20 కాదు 40 ఏళ్ళు బతుకుతాను మీరు హ్యాపీగా అని చెప్పాను. Yes. ఆవిడ ఆవిడ క్రమశిక్షణ బై 8:30, 9 కల్లా పడుకుంటారండి ఆవిడ. నాకు ఆవిడ లైఫ్ స్టైల్ నాకు చాలా నచ్చుతుంది. నేను అంటాను మరి తొందరగా మేడం 8:30 నాకు నిద్ర వస్తుంది, నేను పడుకునేస్తాను మేడం. మార్నింగ్ లెగుస్తారు. మార్నింగ్ పిల్లలందరికీ, మనవరాళ్ళకి, మనవాళ్ళకి అందరికీ చూసుకుంటారు ఆవిడ. నాకు చాలా నా దగ్గరికి వచ్చిన పేషెంట్స్ లో ఆవిడని నేను చాలా పేరుతో సహా గుర్తు పెట్టుకున్నాను. ఆల్మోస్ట్ 7 to 8 ఇయర్స్ నుంచి నాకు పరిచయం ఆవిడ. షీఈ్ బ్రిలియంట్. ఎందుకంటే ఆవిడ ఏమంటారంటే ఒకటే, నాకు 40 దాటిన తర్వాత నేను యంగ్ గా ఫీల్ అవ్వడం స్టార్ట్ అయ్యాను. నేను రెగ్యులర్ యోగా చేస్తాను మేడం. నాకు షుగర్ లేదు, బీపీ లేదు. ఈ రీసెంట్ గా నేను బాగా ఎక్కువ స్ట్రైన్ అయిపోతున్నాను, దానివల్ల నాకు మోకాళ్ళ నొప్పులు అనిపించాయి, మీ దగ్గరికి వచ్చాయి, అది కూడా పోయాయి, నాకు ఏ సమస్యలు లేవు అని అంటారు ఆవిడ. ఒకటే అంటారు, నాకు న్యాచురోపతి ఒకటి తోడుంటే నాకు ఏ రోగాలు రావన్న ధైర్యం వస్తుంది అని అంటారు ఆవిడ. ప్లస్ ఒక్కటి, మనం ఏదైనా సరే న్యాచురల్ రెమెడీ ఒక సొల్యూషన్ చెప్పామనుకోండి, అది అనేది క్రమ పద్ధతిలో చేస్తూ ఉండాలి. ఒక రోజు చేసి ఆపేస్తే ఏదైనా సమస్య పోదు. క్రమం తప్పకుండా చేస్తుంటే బెనిఫిట్ డెఫినెట్ గా దొరుకుతుంది. ఓకే. అలాగా మనం యంగ్ గా ఉండాలంటే ఆలోచన విధానాన్ని మనం యంగ్ గా ఉంచుతాయి, కాబట్టి అలా ఉంచుకుని సరిపోతుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. Thank you. మంచి విషయాన్ని వివరించారు. థ్యాంక్ యూ మేడం.